నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. తెలంగాణలో కాంగ్రెస్ ముందుకు దూసుకెళ్తుందా లేదా అనేది ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో గెలిచిన తర్వాత అయితే రేవంత్ రెడ్డి గారు అయితే తన పనులలో దూసుకెళ్తున్నారని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చూసుకున్నట్టయితే సబ్మిట్ అంటే గ్లోబల్ సబ్మిట్స్ జరుగుతున్నాయి. సో దీని మీద మరి ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. రేపు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో చాలా వరకు ముందుకు ఇట్లా దూసుకెళ్ళిపోతున్నారు. సో ఎట్లాంటి తీసుకున్నారు, మరి ఎలా ఉండబోతుంది రేపు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మానవత్ రాయ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తే మిమ్మల్ని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి. జై తెలంగాణ. జై జై తెలంగాణ. జై తెలంగాణ. జై జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. మీరు అంటున్నారు కానీ మీ వాళ్ళు కొంతమంది అన్నారు. ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను, ఎవరన్నారు మా వాళ్ళు? మీ వాళ్ళు చాలా మంది అన్నారు సార్. తెలంగాణలో వండుకుంటూ తెలంగాణలో బుట్టుకుంటూ బొక్కల మెడలో వేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ప్రతిసారి అవసరం లేదు. మన ప్రాంత భక్తిని ప్రతిసారి చాటుకోవాల్సిన అవసరం లేదు. అంటే మాంసం తింటున్నాం కదా, చికెన్ తిన్నాను, చికెన్ బొక్కల మెడలో వేసుకుంటామా? అవసరం లేదు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఒక రాష్ట్ర గీతాన్ని విని తెలంగాణ యొక్క పోరాట యోధుల అమరవీరుల యొక్క వారిని స్మరించుకుంటే సరిపోద్దమ్మా. ఇవన్నీ వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మీడియాలో కనిపించడానికి, వాళ్ళ దృష్టి అంటే వాళ్ళని 10 మంది చూడటానికి మాట్లాడే మాటలు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నవాడు రాష్ట్ర అభివృద్ధి గురించి రేవంత్ రెడ్డి లెక్క పాటుపడతాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందంటారా? 100% లేకపోతే ఇలా తెలంగాణ ఎక్కడున్న తెలంగాణ ఇలా మనిషి నీ యొక్క తలసరి ఆదాయం, నా తల యొక్క ఆదాయం, తెలంగాణ పౌరుల యొక్క తలసరి ఆదాయం ఎంత తెలుసమ్మా? నిన్న ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలనలో 4,30,000. అది ఇంకా 2047కి ఒక్కొక్క మనిషి తలసరి ఆదాయాన్ని 24 లక్షలు చేయబోతాడు. అరే తెలంగాణ అభివృద్ధి వైపు ఆలోచన చేయాలి. తెలంగాణ కొత్త నగరం ఎవరన్నా గుర్తుపెట్టుకో, గోల్కొండ సుల్తాన్లు, నైజాం ప్రభువులు, కులీ కుత్బుషా, చార్మినారు, ఇట్లా రేవంత్ రెడ్డి చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడు సైబరాబాద్ అంటారు. ఇలా రేవంత్ రెడ్డి ఒక భవిష్యత్తు నగరాన్ని, 4వ నగరాన్ని నిర్మిస్తాడు. చరిత్రలో నిలిచిపోయేలాగా పనులు చేయాలి, చరిత్రలో చచ్చిపోయేలా పనులు చేయొద్దమ్మా. తెలంగాణ మనం ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వానికి, గత పాలకులకు వాళ్ళ చేతిలో పెడితే మిగులు బడ్జెట్ 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రం, 72,000 కోట్లు మాత్రం అప్పు. ఏం చేశారు? 8 లక్షల కోట్ల అప్పులు కుప్ప చేస్తే పేదవాళ్ళకు అన్నం పెట్టాలా, సంక్షేమ పథకాలు అందించాలా, దానికోసం విధ్వంసం కాబడినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, పతనంలో అడుగున ఉన్నటువంటి తెలంగాణను పైకి తెచ్చేందుకు ఒక గజయితగా లెక్క రేవంత్ రెడ్డి 2 ఏళ్ళు శ్రమించిండు. నిన్ననే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, అంటే 7వ తారీఖు డిసెంబర్ 7న, అంటే 2 ఏళ్ళు పూర్తయింది. ముఖ్యమంత్రిగా 2 ఏళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆయన మంత్రి మండలికి ముందు మనందరం కూడా, తెలంగాణ ప్రజలందరం కూడా అభినందనలు, శుభాకాంక్షలు చెప్పాలా. తలసరి ఆదాయం పెంచడం అంటే మామూలు విషయం కాదు. అది మిగతా రాష్ట్రాల కన్నా దూసుకపోతుంది అభివృద్ధిలో. ఇలా ఒక దేశం లెక్క తెలంగాణ భారతదేశం విదేశాలతో సమ్మిట్లు అంటే శిఖరాగ్ర సదస్సులు పెట్టాలి. ఆర్థికపరమైన ప్రపంచ శిఖరాగ్ర సదస్సులు ఎక్కడ జరుగుతాయి? ఆర్థిక శిఖరాగ్ర సదస్సులు దావోసు, వేరే వేరే దేశాల్లో వాళ్ళు నిర్వహిస్తారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆల్రెడీ ప్రపంచ పటంలో తెలంగాణకు గుర్తింపు ఉంది. కాబట్టి దాన్ని మరింత విస్తృతపరచడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. కాబట్టి ఇవాళ ఎవ్వరూ ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని పని ఆయన ఇవాళ 8వ తారీఖున గ్లోబల్ సమ్మిట్ పేరు మీద తెలంగాణ రైజింగ్, ఎదుగుతున్నాం, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి గ్లోబల్ సమ్మిట్ పెట్టి 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వ్యాపార దిగ్గజాలను, రకరకాల నిష్ణాతులను పిలిచి సభ పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. అంటే మరి ఇప్పుడు ఇన్వెస్టర్స్ని పిలవడానికి సబ్మిట్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంతకుముందు దావోస్కి వెళ్ళిండ్రు. అవును, దావోస్కి వెళ్ళిన దగ్గర అక్కడ ఎంతమంది ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చారు? 1,30,000 ఒకసారి పోయిన తర్వాత 1,30,000 కోట్ల పెట్టుబడులు. ఇక్కడ అమెజాన్ ఏంది, విప్రో ఏంది, వాళ్ళ సంస్థలు తెరిచారు, లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. నేను ఉత్తగా డేటాతో చెప్తా. నేను పొద్దునే ఒక టీవీ ఛానల్ మొత్తం వివరించిన, అది రాసుకొని రాలే. ఇంకా వాళ్ళు ఇట్లా అడిగితే చూపించిన, ఎవరు ఇట్లా మీరు అడిగినట్టు అడిగారు. విప్రో ఎంత పెట్టింది, అమెజాన్ 700 కోట్లు, విప్రో 5,000, ఇట్లా మొత్తం లెక్క పెడితే 1,35,000 కోట్లు మన హైదరాబాద్లో ప్రారంభమైనవి కూడా అవి.
అంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు అవసరం అయితే నిరుద్యోగ పోదాం. సమస్య తెలంగాణలో తెలుగు రాజ్యం ఛానల్ తీసుకొని దావోస్లో పెట్టుబడులు ఒప్పందాలైన వాళ్ళు ఏమన్నా ప్రారంభించారా లేదా పోదాం, ఒక రోజు పెట్టుకుందాం దాన్ని. మేము అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. రైట్ సార్. అభివృద్ధి చేసి అభివృద్ధితో మాట్లాడుతున్నాం. మేము అబద్ధాలతో జీవితాన్ని వెళ్ళబుచ్చాం. మాకు అవసరం లేదు. గత ప్రభుత్వానికి అలవాటు అది. అవినీతి చేసి అబద్ధాలు ఆడటం, చేతగాకపోయినా నాకు చేతనైద్దని చెప్పుకోవటం, ఇట్లాంటి పనులు వాళ్ళకు తెలుసు. కానీ చాలా దుబారా లేకుండా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు కదులుతుంది. దుబారా ఏం లేకుండా ఎక్కడ దుబారా అమ్మా చేస్తున్నారంట. దుబారా అంటే ఇవాళ ప్రాజెక్టు ఒక చోట కట్టాల్సిన చోట సాంకేతిక నిపుణులు, భూగర్భ నిపుణులు వీళ్ళంతా చెప్పిన చోట కట్టకుండా 5 కిలోమీటర్ల దూరంలో కట్టి తనే ఇంజనీర్ అయిపోయి ఇంజనీరింగ్ నిపుణులు చెప్పింది తినకుండా ఇలా 1,00,000 కోట్లు వృధా చేసిండే. ఇలా ఎవడబ్బా సొమ్మని అడిగిపోయిన డబ్బులు అది వృధా అంటారు. ఇప్పుడు సిబిఐ చేతిలో ఉంది విచారణ. మరి ఎందుకైతే లేదు సార్ ఇంకా మరి బీజేపీ వాళ్ళు చేయాలి. వాళ్ళు కాపాడుకున్నారు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు మేము చేస్తే కక్ష సాధింపు అంటారు. కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు కదా ఇందులో జరిగిందని. తర్వాత అది నిజంగానే జరిగిందా జరగలేదా అని చెప్పి ఒక కమిషన్ వేసినాం, ఘోష్ కమిషన్. తద్వారా కాదు అని చెప్పి బీజేపీ వాళ్ళు మాకు చెప్పండి, మేము చూస్తాం చెప్పి 4 నెలలు అయింది. ఇంతవరకు ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఒకటి కేసీఆర్ని అప్పుడు కాపాడారు, ఇప్పుడు కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దుబారా ఏది సెక్రటరేటు 100 సంవత్సరాలకున్న సెక్రటరేట్ని కూల్చి పేదవాడు ఆకలితో అలమటిస్తుంటే ఆ సెక్రటరేట్ను కూర్చేసి మళ్ళీ 600 కోట్లు అని చెప్పి 1600 కోట్లు తీసుకొప్పడం తప్పది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఆర్థికవేత్తలు ఉంటారు, భావ ఉద్రేకాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక మన్మోహన్ సింగ్, ఒక పివి నరసింహారావు, ఒక చిదంబరం, ఇక్కడ రోషయ్య, ఇప్పుడు బట్టి విక్రమార్క. ఇట్లా వీళ్ళు అంగు ఆర్భాటాలతో కాదు, మనం ఏదైనా పని చేస్తే శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఇప్పుడు అన్నీ కూడా. నాగార్జున సాగర్ ఎందుకు గోలేదు? ఎందుకు గోలే? మరి శ్రీరామ్ సాగర్ ఎందుకు గోలేదు? మిడ్ మానేరు, ఎగువ మానేరు, దిగువ మానేరు ప్రాజెక్టులు, ఎస్ఎల్ మన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎందుకు గోలేదు? అట్లనే పటిష్టంగా ఉన్నాయి కదా, ఏ కింద నెర్రలు కూడా బారలే కదా. వాళ్ళే చెప్తున్నారు అంటే ఇప్పుడు కొంతమంది నిపుణులు చెప్తున్నారు కదా, అది ఖచ్చితంగా అది కూలిపోయింది కాదు, కొన్ని విద్రోహ శక్తులు చేసి బాంబు వేసిందని చెప్పి మొన్న కూడా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. అధికారం కోల్పోయేసరికి అన్ని అధికారంలో ఉన్నది వాళ్ళే కదా, బాంబు వేస్తే వాళ్ళే ఉన్నారు. మరి ఎవడు వేసిండో కనిపెట్టాలి కదా. మెడకాయ మీద తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నారు. పిచ్చి ఆసుపత్రులు చేర్చాలి వీళ్ళందరినీ. నిజంగానే బాంబు వేస్తే ఉంటుంది అమ్మ, ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి అధికారంలో ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నారు, ఎందుకు విచారణ జరపలేదు? ఎప్పుడైతే కేసు నమోదు చేసుకోమన్నారో అప్పుడు కేసు నమోదు చేసుకోలే, తర్వాత నమోదు చేశారు. ఎవరు తప్పది? అసలు అధికారంలో ఉన్న అంత పెద్ద విధ్వంసం చేసి పరువు పోయి అది మీ తప్పు వల్ల కూలిపోయిందని మీకు తెలుసు. మరి అప్పుడు ఎందుకు బాంబు అని తీసుకురాలేదు? అప్పుడు ఎందుకు బాంబు వేశారని మాట్లాడలేదు? అంటే బాంబు పెడితే డ్యామ్స్ కానీ ఇట్లాంటివి, అరే కేంద్ర స్థాయిలో ఎన్నో ఏజెన్సీలు ఉన్నాయి, ఇట్లా వాళ్ళు ఊరుకోరు. ఆషామాషి కాదు. ఒక డ్యామ్ని బాంబు పెట్టి పేల్చారంటే ఆడెవడు పాకిస్తాన్ కూడా, ఆఫ్ఘనిస్తాన్ కూడా, లేదా బంగ్లాదేశ్ కూడా, లేకుంటే కొత్తగా ఏమైనా ఉగ్రవాదులు పుట్టుకొచ్చారా, వాడు పుట్టు పూర్వతలు మొత్తం కూడా జుట్టుబట్టి లాగుతారు వాళ్ళు. మరి అట్లాంటిది ఏమి లేదు కాబట్టి కూడా వీడికి చేతగాక సొమ్ము, అవినీతి సొమ్ము తిని నాసిరకం గట్టం మూలంగా అది కూలిపోయింది. దాన్ని ఈ విధంగా అబద్ధాలు ఆడితే ప్రజలు నమ్ముతారు. ప్రజలు ఏమన్నా గోరెలా? మరి మానేరుది మొన్న చెక్ డ్యామ్ మనం చూసినాం కదా. ఏ చెక్ డ్యామ్? మొన్న మానేరుది ఇప్పుడు మొన్న కూలింది కదా. ఎక్కడ కూలిందమ్మా? కరీంనగర్ దగ్గర. మన అది మానేరంటే అది మరమ్మతుల కారంగా చాలా రోజులైన మరమ్మతులు ఉంది. నిర్మాణ దశలో ప్రాజెక్టు కాకముందే ఇది ప్రాజెక్టు వీళ్ళ ఆర్భాటాల కోసం, వీళ్ళ గొప్పల కోసం ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఒక 7, 8, 10 సంవత్సరాలు పడుతుంది. అంటే తెలంగాణ మళ్ళా ముందస్తు ఎన్నికలకు పోవడం కోసం పూర్తిగానే ప్రాజెక్టుని పూర్తయిందని చెప్పేసి జనాన్ని తప్పుదో పట్టించు. కేసీఆర్ అద్భుతమైన డిజైను, ఇంజనీరు కేసీఆర్ హయాంలో చూడండి అని చెప్పి కాళేశ్వరంలో నీళ్లు రాకుండా వచ్చినట్టు చూపించి మోసం చేశారు. అక్కడ కూలిపోయింది. కానీ అది ఎప్పుడో 100 నెలల భారతంటే మరమ్మతులు జరుగుతూనే ఉంటాయి పూర్తయిన తర్వాత. అది పూర్తి కాకముందే కూలిపోయింది కదా. ఇప్పుడు మోటార్లు, బాహుబలి మోటార్లు అని కోట్లాది రూపాయలు, నేను చెప్పిన మాది కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన మాట, ఏ విధంగా మునిగిపోయినాయి అంత పెద్ద. అంటే అనాలోచితంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడకుండా ఇష్టం వచ్చినట్టు కమిషన్ల కోసం ఆ ప్రాజెక్టు కట్టి ఎంతమంది ఇంజనీర్లమ్మ 1000 కోట్లు దొరికిన ఒకటి నూనె శ్రీధర్ అనేవాడు. అదేవిధంగా ఇంకొక ఆయన హరిరామ ఎవరు ఒక ఆయన, మొత్తం 1000 కోట్లు జైల్లో ఉన్నారు కదా వాళ్ళంతా. అంటే ఇంజనీర్ల దగ్గర మరి అదే ప్రాజెక్టు ఇంజనీర్ల దగ్గర 1000 కోట్లు దొరికితే
మరి పాలకుల దగ్గర ఎంత దొరకాలని తవ్వాల్సింది ఎవరు? సిబిఐ కదా. ఇప్పుడు మేము దొరికితే ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు అంటారు. అందుకే బీజేపీ వాళ్ళు అన్నారు కదా, సిబిఐకి అప్పచెప్పినాం. మరి ఏం చేశారు ఇంతవరకు? కావాలని నాటకం ఆడుకుంటూ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు అది ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. సరే, ఇప్పుడు ఇది ఇందులో కాళేశ్వరం అంటే బీజేపీ కాపాడుతుంది అనుకోవచ్చు. మరి ఈ ఫార్ములా కేసు ఎవరు కాపాడుతున్నారు? బరాబర్ అయిపోయింది. గవర్నర్ ఆమోదించిండు. చూడండి ఎంత చట్టానికి ఎవడు అతీతుడు కాదు. అల్లు అర్జున్ అయినా, అక్కినే నాగార్జున అయినా, ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం సమానమే. అల్లు అర్జున్ జైలు చూపించడం లేదా? అందులో బాల్కనీ మేనేజర్ని జైలుకు పంపి, అటెండర్ని జైలుకు పంపి, అల్లు అర్జున్ కారణంగా నేరం జరిగితే అల్లు అర్జున్ కాపాడతాం అనుకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి ఒకటే, మీకైనా నాకైనా అంత బరాబర్. మరి టికెట్ రేట్లు పెంచిన అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సినిమాకి ఎట్లా టికెట్ రేట్లు పెంచింది? మరి టికెట్ రేట్ అది పాలసీ మ్యాటర్ అమ్మా. టికెట్ పెంచడం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిండ్రు టికెట్ రేట్లు ఇంకా అవును పెంచమన్నారు. మంత్రి కూడా సినిమా పరిశ్రమ కళారంగం వృద్ధిలోకి రావడం కోసం, కళాకారులను 10 మంది టెక్నీషియన్లు బతకడం కోసం, దానివల్ల తప్పేం లేదు. అది నీకు ఇష్టం ఉంటే పోతావు, నష్టం ఉంటే కూర్చుంటావు. టికెట్ రేట్ పెంచితే నీకు ఇష్టం, ఇవ్వాలి కాకపోతే రేపు చూస్తావు. నువ్వు ఇష్టం ఉంటేనే పోతావు. ఉన్నోడే పోతాడు, లేనోడు ఏం పోడు. పేదోడు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తాడు, 10 రోజుల తర్వాత పోదాంలే, లేదంటే టీవీలో వచ్చిన తర్వాత చూద్దామని అనుకుంటాడు. కాబట్టి దానివల్ల ఎవరికి నష్టం లేదు. కానీ కొంతమంది వల్ల అది అక్కినే నాగార్జున వాళ్ళు కాపాడారు. బుల్డోజర్లు పోయి వెనక్కి తిరిగి వచ్చినాయి. కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రథచక్రాలు పోయినాయి, కూల్చేసినాయి, స్వాధీనం చేసుకున్నాం. దెబ్బకు నాగార్జున ఆలోచన చేసి మళ్ళీ 2 ఎకరాలు అదనంగా ఇచ్చిండు మనకి. కాబట్టి ఎవరిని ఉపేక్షించదు కాంగ్రెస్ ప్రభుత్వం, అందరూ సమానమే. కాబట్టి ఇది గతంలా కాదు, ప్రాంతీయ పార్టీ లాగా మొత్తం వాళ్ళు చెప్పిందే వేదం కదా. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరిని వదిలిపెట్టారు? ఎవరిని వదిలిపెట్టారు? మీరు కాపాడుకుంటారు. ఎవరిని కాపాడారు? ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే కొండా సురేఖ గారి ఇష్యూ చూసినాం. ఇంతమంది పేర్లు వాళ్ళ కూతురు చెప్తే ఏం చెప్పి ఫిర్యాదు ఎవరు ఇచ్చారు? మీరు ఇచ్చారా ఫిర్యాదు? మీరు ఇచ్చారా లేదంటే కొండా సురేఖ వాళ్ళు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు ఫిర్యాదు? ఫిర్యాదు లేకుండా ఎట్లా పోద్దమ్మా? ఇప్పుడు కవిత గారు చెప్పారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే ఆయన ఎమ్మెల్సీ, ఆయన తినడానికి తిండే లేదు, 750 కోట్ల విల్లాలు ఎట్ట కడుతున్నారు. ఉత్తమ మాటలు కాదు, ఫిర్యాదులు చేయాలా. ఇప్పుడు వ్యవస్థలో పోయి ఫలానా వ్యక్తి ఫిర్యాదులు చేస్తే అప్పుడు విచారణ సిబిఐకి చేస్తారా, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, ఫిర్యాదు చేయాలా. అదేవిధంగా హరీష్ రావుకి ఏం లేదు, హరీష్ రావు 22 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసిండు, కాళేశ్వరంలో అవినీతి చేసిండు, మన ఆయన వల్ల చెడ్డ పేరు వచ్చింది అన్నది. అట్లా కాదు కదా, మాట్లాడటం వేరు, ఫిర్యాదు చేయటం వేరు. ఫిర్యాదు చేస్తే విచారణ విజిలెన్స్కి ఇవ్వాలా, లేకుంటే ఆల్రెడీ అందరూ తీశారు కదా. హరీష్ రావుని కూడా పిలిచారు, కేసీఆర్ని పిలిచారు. ఫార్ములా 1 రేస్లో మొత్తం దాదాపు విచారణ పూర్తయింది. రేపు మాపు విందురుగా ఆగండి జరగబోయే అంశం గురించి. అందులో ఎలాంటి తప్పు లేదని చెప్పేసి గవర్నరే సంతకం పెట్టిండు, ఆయన ఏ చర్యలు తీసుకోవచ్చు అని. తప్పు లేకపోతే గవర్నర్ ఎందుకు పెడతాడు? ఇప్పుడు అప్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అప్పనంగా హెచ్ఎండి న్యూజిల్ అంటే దానికి సంబంధం ఏంది? ఫార్ములా 1 రేస్కి హెచ్ఎండికి ఏం సంబంధం? ఆ సొమ్ము ఎట్లా విదేశాలకు ఎట్లా పౌండర్ రూపంలో తరలిస్తారు? తరలించిన మరుక్షణమే వాళ్ళ పార్టీ ఖాతాలోకి 44 కోట్లు ఎట్లా వచ్చినాయి? అంటే తోక సంస్థ, ఫార్ములా 1 రేస్ నిర్వహించే సంస్థ కాకుండా దాని కింద ఒక తోక సంస్థ, నకిలీ సంస్థ లాంటిది ఒకటి ఉంటే దాన్ని సృష్టించి ఈ డబ్బులు అటు పంపించి అటు నుంచి వాళ్ళ పార్టీ ఖాతాలోకి వచ్చింది. ఇది కదా నేరం. ఎట తప్పించుకుంటారు దీన్ని? దస్త్రాలతో కాగితాల రూపంలో ఆధారం ఉంది. ఇవన్నీ చూసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ గురించి చేస్తున్న ఈ సమస్యలు ఇవి. కానీ ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సీఎంగా అయిన తర్వాత ఎస్ఎల్బీసీ టన్నల్లే కావచ్చు, ఇప్పుడు చూసుకుంటే ఇవాళ గ్లోబల్ సమ్మిట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఇంతవరకు శివలను బయటికి తీసుకురాలేదు. మనం ఇప్పుడు మాది ఎవరు తప్పమ్మా? 10 ఏళ్ళు కనీసం గజం తవ్వలేదు వాళ్ళు. ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో ప్రారంభిస్తే ఆ పథకాన్ని 10 ఏళ్ళు దక్షిణాది, అసలు ఇదే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎందుకు చేయలేదు? కృష్ణానది జలాలను ఎందుకు వినియోగించుకోలేదు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మళ్ళీ వాళ్ళు. 10 ఏళ్ళు నిజంగానే వాళ్ళ పనులు ప్రారంభించినట్లయితే ఆ ప్రమాదం జరిగే కాదు. మీరు తవ్వక దాన్ని పూడిక అనేది ఒకేసారి వచ్చి మీద పడిపోయింది. టన్నులు, లక్షల కొద్ది టన్నుల మట్టి పడిపోతే అప్పుడు కూడా ప్రయత్నం చేసిన 2-3 కనుగొన్నాం. తర్వాత ఆ విధంగా చేయటం వల్ల కూడా ప్రమాదం, మృతదేహాలు తీసుకురావాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రకృతి జరిగింది, మీ నిర్లక్ష్యం మూలంగా జరిగిన తప్పది. అక్కడ అట్లాంటి జరుగుతుంది అని చెప్పేసి కేసీఆర్ పక్కకు జరిగిపోయింది. 10 ఏళ్లుగా మీరు పన్ను ఒక అడుగు కూడా వేయకుండా, మట్టి పోయకుండా ఆ యొక్క పేరుకపోవటం మీ తప్పు వల్లేగా పేరుకపోయింది ఆ మట్టి మొత్తం కూడా. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాంతం నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రహిత బాధితులకు నీళ్ళు ఇవ్వాలి, ఫ్లోరైడ్ రహితంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి
దానికోసం కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దాన్ని పునఃప్రారంభిస్తే ఇంకా 5, 6, 9 కిలోమీటర్లు అయితే అయిపోయేదే. అది కాంగ్రెస్ తవ్వింది, ఇది కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పూర్తి చేయబోతుంది. ఎంత కష్టమైనా సరే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ ప్రజలకు ఇస్తాం. ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టేటప్పుడు చాలామంది చనిపోయారు, చనిపోతే వాళ్ళకి నష్టపరిహారం ఏదో ఇచ్చినాం. అంత మాత్రం తప్పులు ఎందుకైతే అమ్మా, ఇది వీళ్ళు కావాలని చేసి ఆ ప్రాజెక్టును కట్టకుండా మట్టి తవ్వకుండా ఆ విధంగా చేయటం వల్ల పూడకపోయేది ఒకేసారి మొత్తం కూలిపోయింది. అది తప్పు వాళ్ళు చేసి మమ్మల్ని నిందిస్తే అట్లా ఇంకా మేము మంచి చేయబోతున్నాం, మేలు చేయబోతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. నిజంగా మేలు చేయబోతున్నాం. 100% నల్గొండ జిల్లాని సస్యశ్యామల 3.5 లక్షలు 4 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు అందించబోతున్నాం, తాగునీళ్ళు అందించబోతున్నాం. ఎందుకంటే మొన్న మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి కుర్చీకి ప్రమాదం ఉంది అని చెప్పేసి బాగా వినిపించింది. ఎప్పుడైతే జూబ్లీ హిల్స్లో గెలిచిన తర్వాతనే ఇప్పుడు కొంచెం తటస్థంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఎట్లాంటి ప్రమాదం లేదు, ఆ కుర్చీకి ఎట్లాంటి ప్రమాదం లేదు, ఇంకా రానున్న 3 సంవత్సరాలు కూడా ఆయనే ఉంటారని చెప్పేసి ఒక వార్త అయితే గట్టిగా వినిపిస్తుంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మిమ్మల్ని అంటే రేవంత్ రెడ్డి గారిని కాపాడినాయి అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారిని ఎవరు కాపాడాల్సిన అవసరం లేదమ్మా. ఆయన సహసిద్ధమైనటువంటి నాయకుడు, ఏదో కృత్రిమంగా నటించే నాయకుడు కాదు. అదేమన్నా కాళేశ్వరం కాదు కూలిపోవడం. రేవంత్ రెడ్డి ఆయన మూలాలు బలంగా ఉన్నాయి, ప్రజల్లో ఉన్నాయి, ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు ఆయన. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనో ఇంకోటి కాదు, అది తెలుసు మాకు. ముందు మేము గెలుస్తామని ముందే చెప్పినాం. మేము గెలవబోతున్నాం. దొంగోట్లని ఎవరన్నారు? చూడండి మరి పోలింగ్ అయిన ఓట్లు ఎన్ని ఉన్నాయి, పోలైన ఓట్లేదు చూసుకోవాలి. దొంగ ఓట్లు అంటే బీహారు 7,43,00,000 ఓట్లు ఉంటే పోలైన తర్వాత ఎంతమంది ఓట్లు వేసారంటే 7,45,00,000 వచ్చినాయి. అది దొంగ అంటారు దాన్ని. ఇక్కడ చూడండి ఏమైనా తేడా ఉందా? వాడలేక పాత గజ్జలు అంటున్నారు. ఓడిపోయినోడు ఏదో మాట్లాడతారు బాధలో, దాన్ని కూడా పట్టించుకుంటారా? ఎట్లా జరిగింది? నవీన్ యాదవ్ బలవంతుడు, నవీన్ యాదవ్ బలానికి కాంగ్రెస్ బలగం తోడైంది, తర్వాత ఎంఐఎం పార్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ తోడైంది. అందరం కలిసి కష్టపడి మంత్రులు, ముఖ్యమంత్రి క్షమించడం. అసలు వాళ్ళ నాయకుడు ఫామ్ హౌస్ లో పడుకొని బయటికే రాడా? ఎట్లా ప్రజలకు కూడా ఉండాలి కదా, రేపు పలానా నాయకుడు వచ్చిండు కష్టపడిండు ఓట్లేద్దామని ఆలోచన కూడా ఉండాలి కదా. ఎట్లా ఓట్లేస్తారు? మరి మొన్న ఒక సభ జరిగింది, అక్కడ వాకిటి శ్రీహరి గారు, మంత్రి వాకిటి శ్రీహరి గారు ఎందుకు ఏడ్చిండ్రు? ఎందుకు మరి ప్రజలు రాలేదని ఎందుకు ఏడ్చిండ్రు? ప్రజలు రాలేదు ఎందుకు ఏడ్చిండ్రమ్మా? ఖాళీ సీట్లు ఆయన రాకముందు ఫోటోలు తీసి, జనం రాకముందు ఫోటోలు తీసి ఈ బీఆర్ఎస్ మీడియాకి బాగా అలవాటు అయింది. అది ఏంటంటే రాకముందు ఎవడొస్తారు, మీటింగ్ స్టార్ట్ కాకముందు ఎవడు రారు కదమ్మా. ఇదేనా మరి స్వాగతం పలకడం అని చెప్పేసి ఆయన అట్లా కాదు కదా. అట్లా ఆయన ఏంటంటే ఆయన కార్యకర్తలు ఆ జోష్ అది చూసి కొంచెం సమయం పాటించండి, కేరింతలు ఎక్కువ కాదు తగ్గించండి అనే ఉద్దేశంలో మాట్లాడి దాన్ని ఇట్లా తిప్పారు టర్ను. అంటే ఏది నాలుగు కానీ ఇడిపడతాడు తిప్పడం అనుకోవద్దు. కాబట్టి జనం రాక ఇక్కడ కూడా అంతే. జూబ్లీ హిల్స్ ఏమైంది, జనం రాకముందు వర్షం వస్తే జనం ఎవడు లేడు ఆడ. అవి కుర్చీలు చూపించి ఇంకేముంది జనాలు రాలేదన్నారు. కానీ మీటింగ్ జరిగేటప్పుడు ఆ కుర్చీలని నేను వర్షాన్ని కూడా లెక్క చేయలేదు, ముఖ్యమంత్రి లెక్క చేయలేదు, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కళాకారులు, సినిమా కళాకారులు ఏకగ్రీవంగా 25,000 మంది సభ్యత్వం కలిగిన వాళ్ళు మేము ఏకగ్రీవంగా మేము నవీన్ యాదవ్కి ఓటేస్తామని చెప్పాం. అయినా వీళ్ళు జనం లేరు అని ప్రచారం. ఏమైంది? గెలిచినా లేదా? అవన్నీ కూడా ఉత్తగా వాళ్ళ సంతృప్తి కోసం, జనాన్ని తప్పుదారి పట్టించడం కోసం ప్రచారం చేస్తారు. కాబట్టి దాదాపు 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు వాళ్ళు. ఎట్లా గెలుస్తారు? మేము రేవంత్ రెడ్డి రాంగలోనే ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు. సన్నబియ్యం పథకం చంద్రబాబు నాయుడుకి ఆదర్శమైంది. ఈరోజు రేవంత్ రెడ్డి అమలు చేసే సన్నబియ్యం పథకం, బోనస్లు 534 కోట్లు ఖర్చు పెట్టినాం, ఆ 314 కోట్లు బోనస్లకి. అదేవిధంగా రైతాంగానికి 2 ఏళ్లలో 1,06,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మరి రైతులు తెలవదా రైతులకు? అరే వీళ్ళ ముఖానికి డబుల్ బెడ్రూమ్లు కట్టరా, వీళ్ళ ఆఫీసులు అంగరంగ వైభవం కట్టుకునే ఇలా 3.5 లక్షల ఇల్లు పూర్తయినాయి. 15,600 కోట్లు కేటాయించినాం. ఇంకా 5,000 కోట్లు కూడా, మొత్తం 20,000 కోట్లు దానికి. మొత్తం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కడతాం. పేదవాడికి ఏం కావాలమ్మా? గూడు సన్నబియ్యం రూపంలో కూడిస్తాను, ఇందిరమ్మ ఇళ్ళ రూపంలో గూడు కట్టిను. అంతకన్నా ఏం కావాలా? అడగండి పోయి గ్రామాల్లో పోయి. ఇవాళ గ్రామ పంచాయతీల్లో కూడా 416 ఏకగ్రీవాలు అయితే అందులో 300 పైచీలకు గ్రామ పంచాయతీ, 350 పైచీలు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలుచుకున్నది, కైవసం చేసుకున్నది. మీ మంత్రి వర్గంకి చెందిన వాళ్ళు కొంతమంది బెదిరిస్తలేరా? ఎవరు బెదిరిస్తారమ్మా? ఎందుకు? ఎవరికి అవన్నీ ఎలక్షన్ల అనంతరం ఎన్నో రకాలు వస్తుంటాయి, ఇవన్నీ రకరకాల ఇక ప్రచారం చేస్తుంటారు. బీఆర్ఎస్ వాళ్ళు బెదిరించారు. స్థానిక సంస్థలు 12,700 గ్రామ పంచాయతీలు ఎవరికి ఎన్ని వస్తాయో చూద్దాం.
అర్థమైందా? మైనంపల్లి హనుమంతరావు ఆడియో లీక్ కూడా ఎన్ని అబద్ధమంటారు. ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తుంటారు. హనుమంతరావు ఏంది, కోమటిరెడ్డి ఏంది, ఏదో రకరకాల ప్రచారం తీసుకొస్తుంటారు. అవన్నీ జనాలు చూస్తారా? అరే ఎన్నికల్లో జనాలు మూడై వాళ్ళ ఓట్లేసి అభ్యర్థులను గెలిపించుకునే పనిలో ఉంటే ఇవన్నీ పనికిమాలిన పసలైనటువంటి వాదనలు తీసుకొచ్చి ప్రచారం చేస్తే ఏమొస్తుందమ్మా? జూబ్లీహిల్స్లో అంతే చేసారు. ఏమైంది? బలమైన బీసీ బిడ్డ, మేము మైనార్టీని పక్కన పెట్టి బీసీకి ఇచ్చినాం, బీసీ వాదాన్ని భుజానికి ఎత్తుకున్నాం మేము. కాబట్టి ఆడ రిజల్ట్ ఫలితాలు వచ్చినాయి మాకు. రేపు పంచాయతీ ఎన్నికలు గుర్తుపెట్టుకోండి, 3000 రోజులు అంటే ఇంకా 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగుతారు. ఆయన పాలనకే ప్రజలు పట్టం కడతారు. ప్రజాపాలన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన 10 ఏళ్ళు ఉండాలని చెప్పి దీవెనలు ఇస్తున్నారు. ఎందుకు? ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు. మీరు ఎప్పుడన్నా సరే మీకు బండో కారో ఉండొచ్చు, ఒక్కసారి ఉచిత బస్సులో ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి మీ పల్లెకి పోయిరండి, మీకు మీ నియోజకవర్గానికి పోయిరండి, ఆనందం తెలుస్తుంది. ఒక 500-600 రూపాయలు మిగిలితే 500 దేనికన్నా ఉపయోగించుకోవచ్చు మనం. ఆరోగ్యానికో, అమ్మ మందులకో, లేకపోతే ఇంకో దానికో, ఇంట్లో నిత్యావసర వస్తువులకు ఉపయోగించుకోవచ్చు. అట్లాంటిది 8,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వాలి మేము. వాళ్ళకి ఆదా అయ్యే విధంగా ప్రభుత్వం భరించింది వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేస్తే. ఇలా మహిళలు లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు చేయబోతున్నాం. పెట్రోల్ బంకులు, తర్వాత సోలార్ పవర్ ప్లాంట్లు, అదే విధంగా బస్సులు 1000 ఆర్టీసీ బస్సులు ఇలా మహిళల పేరు మీద ఇస్తున్నాం. అదే విధంగా బీఆర్ఎస్ హయాంలో స్కూల్ యూనిఫామ్లు ఎవరికి ఇచ్చేవాళ్ళమ్మా? కమిషన్లు దొబ్బి వేరే వాళ్ళకి. ఇలా మహిళా సంఘాలకు ఇచ్చినాం. ఈ రాష్ట్రంలో 2.5 లక్షల పైసలకు మహిళా సంఘాలు ఉంటే మీరే యూనిఫామ్లు కుట్టండి, మీదే బాధిస్తున్నాం. 600 కోట్లు పాఠశాలకు అప్పచెప్పినాం. బాగోగులు, పరిశుభ్రత అని దాని గురించి 600 కోట్లు పెట్టి మహిళా సంఘాలకు అప్పచెప్పినాం. ఈ విధంగా మహిళా సాధికారత కోసం మహిళలను లక్షాధికారులు కాదు కోటీశ్వరులు చేస్తున్నాం. ఇలా 500 రూపాయలకే సబ్సిడీ సిలిండర్ మహిళల పేరు మీద వస్తుంది. అది 45 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. 700 కోట్లు ఖర్చు పెట్టింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, దానికి దాదాపు మనం 52 లక్షల మంది వాదుతుంది. దానికి 3,484,000 కోట్లు, 3,484 కోట్లు ఖర్చు పెట్టినాం. ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోతే ప్రజలంతా ఆనందంగా ఉంటే, ప్రతిపక్షం కూడా ఏందమ్మా అధికారంలోకి రావాలి, పోయిన అధికారం గుంజుకోవాలి ఏదో రకంగా అని చెప్పి అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తాడు. రైట్. మీరన్న పాయింట్కి వద్దాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మన సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్లో మీరు చెప్పింది, నేను పార్టీ తరపున అయినా బీసీ తీసుకుంటాను 42% అన్నారు. ఎక్కడ వచ్చింది మరి? 416 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీ ఉన్నాయి కదా, అందులో 90% బీసీ అభ్యర్థులే ఉన్నారు. మీరు ప్రజల్ని మోసం చేసినా లేదా? 17% మాత్రమే వచ్చింది బీసీకి. తప్పది, అసత్య ప్రచారం. అసత్యం అంటారా? 21 పోయినసారికి ఇప్పటికి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 34% రిజర్వేషన్లు ఇస్తే, బీఆర్ఎస్ వాళ్ళు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి దాన్ని 22.78% తీసుకొచ్చారు. మేము 21.35%, అంటే 1.39% ఎందుకు తగ్గింది అది? అంటే ఎప్పుడు మీరు ఇట్లనే ఉంటారా? చిన్నప్పుడు ఎట్లా ఉన్నారు అట్లే ఉంటారు కదా. మనం సమాజానికి పనికి రావాలా వద్దా? అంటే 214 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా అభివృద్ధి చెందినాయి, మున్సిపాలిటీలుగా మారిపోయినాయి. అంటే బీసీ జనాభాలో ఉన్నది. మరి బీసీ జనాభా ఉన్న మున్సిపాలిటీలు 214 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిపోయిన తర్వాత బీసీ జనాభా కొంత పర్సెంట్ తగ్గదా? అనాలోచితంగా మాట్లాడొద్దు మనం. ఇవాళ గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఇప్పుడు బీసీలు అనుభవిస్తున్న 27% రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా కేంద్రీయ విద్యా సంస్థల్లో 2006 సంవత్సరం వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఇతర సెంట్రల్ యూనివర్సిటీ కానీ కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీలో ఐఐఎం లాంటి ఐఐటి లాంటి సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్ లేవు. ఆ రిజర్వేషన్ 2006లో ఇచ్చింది సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్. ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టి రాజ్యాంగ హక్కులు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా తమిళనాడు అంటాం కదా మనం, 69% రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరో తెలుసా? 76 రాజ్యాంగ సవరణ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం. 94లో ఆ నాయకులు మొత్తం ఏకతాటిపైకి వస్తే అన్ని పార్టీలు, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మనసుతో 69% రిజర్వేషన్లు ఇచ్చి 9వ షెడ్యూల్లో చేర్చింది. ఇలా మేం చేసిన పని నరేంద్ర మోడీ ఓబీసీ కాబట్టి చేస్తారనుకున్నాం, కానీ ఈ విధంగా దెబ్బతీసిన అనుకోలే. బీసీలు నోటికాడ ముద్ద లాక్కుంటాడు అనుకోలే. ఎందుకు మరి అందరు కలిసి ఎందుకు చేయట్లేదు? మీరు ఎందుకు వాళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించలేదు? మాకేం అవసరం? బీసీ నాయకులు చెప్పిన మూమెంట్ రాహుల్ గాంధీ గారు ఆలోచన రేవంత్ రెడ్డి గారు అమలు చేసిండు. రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టడం,
ఆమోదించడం గవర్నర్ పంపితే గవర్నర్ దాన్ని ద్రౌపది మర్ముకు పంపారు రాష్ట్రపతికి. రేపు మర్ము గారు వస్తారు, మరి బీసీ సంఘాలు కొట్లాడాలా, వాళ్ళ పోరాటం ఉండాలి ఉధృతంగా. నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయే విధంగా ఉంటేనే ఇప్పటికిప్పుడు రేపు ఎల్లుండో 42% రిజర్వేషన్ల ఆమోదం వస్తుంది. మొన్న ఒక వ్యక్తి చనిపోవడం మీకు చూసాను. చనిపోవటం బాధాకరం. సాయి ఈశ్వరు, దాన్ని మేము నిజంగా బాధపడుతున్నాం. అట్లాంటి మళ్ళీ పునరావృతం కావద్దు. ఆయన పెట్రోల్ పోసుకొని దానిపైన విచారణ జరగాలంటున్నా. దాని ఎవరైనా పురికొలిపారా, లెచ్చగొట్టారా? ఎందుకంటే బీసీలు అంత పిరుకోళ్ళు కాదు, పొట్లాడేవాళ్ళు బీసీలు, పోరాటం చేసేవాళ్ళు. బీసీలు అంటే మాకు నమ్మకం. కాబట్టి ఈశ్వరాచారి అంత పిరుకోడు కాదు. ఈశ్వరాచారి మరణం వెనక ఏదో నిగూఢమైన రహస్యం ఉంది. దాన్ని వెలుగులోకి తేవాలి, విచారణ జరపాలి. కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తానా, ఎవడైతే అట్లాంటి లంగాలు ఉన్నారో వాళ్ళని నిజంగా కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ హిల్ట్ దాని గురించి అయితే చాలా వరకు 9,000 పైన చిల్లర ఎకరాలని చాలా ఇట్లా చేసేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళ స్వలాభం కోసం ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి మరి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీని మీద కేఏ పాల్ గారు కూడా మీ పైన అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పైన 17 కేసులు కూడా నేను వేస్తానని చెప్పేసి కూడా తను కూడా ఒక ప్రెస్ నోట్ అయితే ఒక రిలీజ్ చేసింది. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు కేఏ పాల్ ఒక జోకర్ అమ్మా. కేఏ పాల్ మాట్లాడు పట్టుకుంటాము మనం, చెప్పండి. ఆయన మత ప్రవక్త అనేది ఎప్పుడో పోయింది. ఆయన జోకర్ గా చూస్తారు ఆయన్ని. అదేనమ్మా, ఈ జోకర్లు అందరూ తయారయ్యారు. అది పెద్ద జోకరే. ఓడిపోయిన తర్వాత వాళ్ళ బుద్ధి ఖరాబ్ అయింది. బుద్ధి ఖరాబ్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఎట్లాంటి పనులు చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుంది ఇలా కథ. ఇప్పుడు హిల్ట్ పాలసీ జీవో రాకముందే, అసలు దరఖాస్తులు స్వీకరించక ముందే అవినీతి 5 లక్షల కోట్లని ఒకడంటే, ఇంకోడు అవినీతిలో వేలంపాట బాట, అవినీతి జరిగిందని దాంట్లో వేలంపాట, బీజేపీ 6 లక్షల కోట్లు అంటాం. అసలు వీళ్ళు మెడకాయ మీద తలకాయని మాట్లాడుతున్నారా? అసలు ఎవరి భూమి అది? ఎప్పుడో 100 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితమే ప్రభుత్వమే ఈ నగర శివార్లు అప్పుడు ఇవి, అంటే నగరం నడిబొడ్డు కాదు అప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా 16-21 పారిశ్రామిక వాళ్ళు, ఈసీఎల్ మన నాచారం కానివ్వండి, మౌలాలి కానీ, ఈ ప్రాంతాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు దూరంగా ఉన్నాయి, ఇప్పుడు నగరానికి మధ్యలో వచ్చినాయి. కాబట్టి ఆ పరిశ్రమల వల్ల కాలుష్యం పెరుగుతుంది. కాలుష్యం నివారించాలంటే ఆ పరిశ్రమలను ఇక్కడ నుంచి తరలించాలి, అవతల తరలించాలి. తద్వారా హైదరాబాద్లో ఉండే వాళ్ళకు చక్కని ప్రాణవాయువు, మంచి వాతావరణం ఉంటుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇది జీవో తీసింది ఎవరు? అసలు గత ప్రభుత్వం 2023 ఆగస్టు 23 తారీఖు 22 తారీఖు మొత్తానికి ఆగస్టు నెలలో 19, 20, 21 జీవోలు తీసింది వాళ్ళే. తీసిన తర్వాత దాన్ని దుమ్ము దులిపి నిజంగానే ఇది మంచి పాలసీ ఉంది. ఎందుకంటే ఢిల్లీలో ఈరోజు నివసించాలంటే చాలా భయంకరం. వాతావరణం కలుషితం అయిపోయింది, గాలి పీల్చలేము, ప్రాణవాయువు సక్రమంగా లేదు. బెంగళూరు పరిస్థితి అదే ఉంది. కాబట్టి అక్కడ కారణం ఏంది? పరిశ్రమలు. అంటే ఎప్పుడో పాత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యంత్రాల వల్ల ఈ కాలుష్య ఉద్గారాలు పెరుగుతున్నాయి, మనుషులకు హాని జరుగుతుంది, కొత్త రోగాలు వస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్కి ఇప్పుడు ఆ పరిస్థితి రాలేదు. కాబట్టి వీటిని తరలించాలి. అంటే ఎవరు కొత్త వాళ్ళని ఎవరు మనం భూములు కొనడానికి పిలవట్లే, భూమి యజమానుల్ని అయ్యా మీరు ఈ పరిశ్రమ తరలించండి, తరలించినందుకు ఈ భూములు మీకే అప్పచెప్తాం, మీ భూములే అయ్యి మీకు ఎట్లా అప్పచెప్తాం, మా భూములు మాకెందుకు అప్పచెప్తాం అంటారు. మా భూములు మేమెందుకు కొనుక్కోవాలి, కావాలంటే నువ్వు కన్వర్షన్ చేసుకోవాలి కదా. నీ పరిశ్రమ తీసి తరలించుకుంటే నువ్వు దాన్ని బిల్డింగ్లకు, లేకపోతే అపార్ట్మెంట్లకు, లేదంటే స్కూళ్లకు, కాలేజీలకు నిర్మించుకోవాలంటే కన్వర్షన్ జరగాలి కదా. ఆ రుసుము వల్ల 30% కనుక ప్రభుత్వానికి చెల్లిస్తే ప్రభుత్వానికి 4,000-5,000 కోట్ల ఆదా వస్తే రేవంత్ రెడ్డి ఆ డబ్బులతో పేదల కడుపు నింపుతారు. ఇది వాళ్ళకి నచ్చట్లేదు. అయితే ఇక్కడ అవినీతి అనేది ఎక్కడ 9,700 ఎకరాలు అన్నారు కదా, 9,000 పేరుకు 9,700 ఎకరాలే. కానీ అక్కడ మురుక్కాలవల నిర్మాణం, రోడ్ల నిర్మాణం కింద మొత్తం మిగిలింది ఎంత అంటే 4,700 ఎకరాలు. అయితే పాపం ఎంత అమాయకులు అంటే వీళ్ళు అబద్ధాలు ఆటలే. కనీసం కాంగ్రెస్ అధికార పక్షం మీద ఆరోపణలు చేయడం చేతగాని సన్నాసులు వీళ్ళు, చవటలు వీళ్ళు. ఎందుకంటానంటే కేటీఆర్ ఏమంటాడు, ఎకరానికి 50 కోట్లు అంటాడు ఆయన. 50 కోట్లు అంటాడు. 50 కోట్లు అన్నప్పుడు మీరు లెక్క పెట్టండి, మీరు అవసరమైతే క్యాలిక్యులేటర్ పెట్టుకోండి. మీరు 4,700 ఇంటూ 50 కోట్లు వేస్తే 2,39,000 కోట్లు నియర్లీ సరాసరి దగ్గర అయింది. మరి 5 లక్షల కోట్లు యాడ్ ఇక్కడ మెదడు ఉంది అసలు మాటల్లో వాళ్ళు మాట్లాడటానికి? అసలు మెదడు లేకుండా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మెదడు చితికిపోయింది వాళ్ళకి ఓడిపోవడంతో. అందుకే 2 లక్షల, ఒకవేళ అట్లా అనుకున్నా
ఎవడన్నా వాడు భూమిని వాడు కోట్లాది 50 కోట్లు కొనుక్కుంటాడా? ఆయనదే భూమి యజమాని ఆయన ఇష్టం ఆ నుంచి కదలాలన్నా ఈ పాలసీలో దరఖాస్తు చేసుకోవాలా. దరఖాస్తులే జరగలేదు. ఇంకా ఈ పాలసీలో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోలేదు, అందులో భూములకు డబ్బులు చెల్లించలేదు, 5 లక్షల కోట్లు అవినీతి అయింది. ఇవన్నీ కావాలని చెప్పి కృత్రిమంగా చేసే ఆరోపణలు. అంటే గతంలో వాళ్ళకి అలవాటు ఇట్లాంటివి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటు కాబట్టి బీఆర్ఎస్ చూసి బీజేపీ ఇప్పుడు వామ్ము వీడు నాకన్నా ముందు పోతాడు 5 లక్షల కోట్లు అన్నాడు, నేను 6 లక్షల కోట్లు అని చెప్పి ఈ విధంగా ఆరోపణ చేయడంలో కూడా వేలం పాడబడినట్టు పోటీ పడుతున్నారు. కానీ దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఒకప్పుడు ఈ పరిశ్రమ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ కూడా ఏమైనా ఇచ్చిన గుంజుకున్నాడు. ఎందుకు ఇచ్చిండు? ఇలా ఆ పరిశ్రమను బట్టి హైదరాబాద్ నగరం అనేది విస్తరించింది, ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఒకవేళ అవి అట్లే ఉంచుకుందాం, ఎవరికి ఉపయోగం అమ్మా? ఆ యజమాని కొత్త కన్వర్షన్ చేసుకోడు, ఒక అపార్ట్మెంట్ కట్టుకోవడానికి అవకాశం లేదు, కాలేజీ కట్టడు, హాస్పిటల్ కట్టడు. దానివల్ల ఆయనకి ఉపయోగం లేదు, ప్రభుత్వానికి ఉపయోగం లేదు. అతను 30% నిధులు కాంగ్రెస్ ప్రభుత్వ ఖజానాకు నిధులు ఇచ్చి అక్కడ ఏదైనా నిర్మాణాలు చేపడితే ఆ విధంగా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం అడిగిపోతే రేవంత్ రెడ్డి జేబులో పోతే పేదవాడికి రుణమాఫీ అయింది, పేదవాడికి రైతు భరోసా వచ్చింది, తెల్ల సన్న బియ్యానికి సబ్సిడీ వస్తుంది, ఇవన్నీ ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు వస్తాయి. ఈ సంక్షేమ పథకాలు అమలు కాకుండా ప్రజల్లో వ్యతిరేకత రావాలంటే ఏం చేయాలి? ఏదో రకంగా అవి ఆరోపణ చేయాలి అని చెప్పి పాపం ఆరోపణ చేయడంలో పోటీ పడి పరుగు తీసుకుంటున్నారు. మీరు అంటున్నారు ప్రభుత్వానికి 30% అన్నారు, మీరు అన్నారు గత ప్రభుత్వమే ఇది చేసింది అంటున్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా చెప్పిందంటే మేము 100% 100% అడిగినా వీళ్ళు ఎందుకు 30% అడుగుతున్నారు? 100% అందమ్మా, 100% అంటే ఇప్పుడు వాడు 50 కోట్లు 50 ఇప్పుడు మీ భూమి మీరు 50 కోట్లు పెట్టి ఎందుకు కొనుక్కుంటారు అంటున్నా. మీ భూమి అది నువ్వు 50 కోట్లు పెట్టి ఎందుకు కొనుక్కుంటున్నావు? ఆలోచన చేయాలా. వాళ్ళు చాలా మందికి లీజుల్ని బదలాయించేశారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ భూమి మీరు కొంచెం సంపూర్ణంగా మీరు ఏదైనా అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వం మీకు వెసులుబాటు కల్పిస్తుంది. ఇగో నువ్వు ఇంత 30% కట్టు, మార్చుకో, దాన్ని అపార్ట్మెంట్ చేయి, హాస్పిటల్ చేసుకో అంటే వాళ్ళకు కూడా ఆలోచన చేస్తారు కదా. 50 కోట్లు వచ్చేది 30 కోట్లు చెల్లించి తీసుకుంటే అరే నేను మళ్ళీ ఈ బిల్డింగ్ కట్టుకోవడం వల్ల నాకు ఆదాయం వస్తుంది, లాభం వస్తుంది అనుకుంటాడు కదా. ఇక్కడ ఇది తప్ప ఇంకోటి లేదు, అవినీతి లేదు, అక్రమం లేదు. ఈ విధంగా డబ్బు ప్రభుత్వ ఖజానాకు జరిగితే వాళ్ళకు భవిష్యత్తులో పుట్టగతులుండవు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు. మన పప్పులు ఉడకవు అనే బాధలు, ఆవేదనలు, ఆరోపణ చేయడం చేతగాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా 20 సంవత్సరాలు మీరు ఫిక్స్ అయిపోయింది. 100% 3000 రోజులు 8 సంవత్సరాలు ఉంటాడు. ఆ తర్వాత కూడా ప్రజల దీవెనలు ఉంటాయి. అదే అంటారు కదా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అంటారు. ఎందుకు అంటున్నారు? రుణమాఫీ అయిన ఇంట్లోనే రైతు భరోసా అయింది, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ, తర్వాత పిల్లగాళ్లకు చదివించినటువంటి అన్ని పాఠశాలలు, గురుకులాలు, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు అక్కడ. అదేవిధంగా గృహ జ్యోతి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఇంట్లో 2 మహిళలు ఉంటే 2 తిరుగుతారు. బస్ ఎక్కి దూరభారాలు పుణ్యాలు తిరుగుతారు. ఆ భారమేమో ఇంట్లో ఉన్న మగవాళ్ళ ఎందుకు పడుతుందమ్మా? మీరు భారం ఎందుకంటే అంటే మహిళలు దేవాలయానికి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి భద్రాచలం రాముని చూడటానికి పోవటం అదేమన్నా ఇబ్బందే? ఎందుకు ఇబ్బంది అమ్మా? అదే మగవాళ్ళు ఇక్కడ నుంచి మగవాళ్ళకు అదే రేట్ ఉంటుంది. ఏముంటదమ్మా? ఇప్పుడు జీవితంలో మనం కొన్ని ప్రాంతాలని పుణ్యక్షేత్రాలు చూడలేం, ఎందుకంటే ఖరీదుగా ఉంటాయి. ఇలా ఇంట్లో 2 మహిళలకు టికెట్ లేకుండా ప్రయాణిస్తాడు, పురుషుడు కూడా పోతాడు, పోయి దర్శించుకుంటాడు, పుణ్యం తీసుకొని వస్తాడు. ఎగ్జాక్ట్లీ. సరిపోయిన అడిగిన ప్రశ్న మీరు ఆన్సర్ చేయట్లే. మీరు ఉచిత బస్సు అంటూనే ఆ ఇంట్లో ఉన్న యజమాని మీద మీరు భారం మోపుతలేరు. ఏం భారం లేదు అమ్మ. నేను ఏమంటానా, ఆ ఇంట్లో యజమానికి ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు ఇస్తాంట. మీ ఇంట్లో షాదీ ముబారక్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, గృహజ్యోతి పథకం కింద 1200 ఇంట్లో ఉచిత విద్యుత్ అంతా 3,804 కోట్లు కట్టినాం. అదేవిధంగా సబ్సిడీ సిలిండర్ వస్తుండే. అంటే 10 పథకాల పైన లబ్ధి పొందుతున్న పేద ప్రజలు ఇలా రేవంత్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి కావాలి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలి అని కోరుకోకుండా ఏం కోరుకుంటారమ్మా? చెప్పు, ఎక్కడన్నా ఏమైనా జరుగుతుందా? నిజంగా కోరుకుంటారు 100%. కళ్యాణ లక్ష్మి ఇంట్లో పెళ్లి అయితే ఎన్ని రోజులకి కళ్యాణ లక్ష్మి మీరు వస్తూనే ఉందమ్మా. వెంటనే వస్తుంది. దాదాపు 2 నెలలు 3 నెలలు కూడా పట్టట్లేదు ఈ మధ్య. హైదరాబాద్ మేము చెక్కులు ఖైరతాబాద్ దానం గారు అప్పుడు పోయింది నేను మొన్న. అంతేగాని ఎలక్షన్ మూమెంట్ లో ఏమైనా కొద్దిగా జాప్యం జరగవచ్చు. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఏం జరిగింది? ఎందుకు పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదమ్మా, అందుకే సంవత్సరానికి ఇచ్చుడు ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారక్ లో
ఎక్కడ కూడా ఆపటం లేదు. మేము ఒక్కటే, మేము అనుకున్నటువంటి 6 గ్యారెంటీలు 2 మాత్రమే అమలు చేయాలి. అది ఏంది, మహిళలకు ఇస్తానన్న 2,500 ఇస్తాం, అది కూడా ఆ ముచ్చట కూడా తీరుస్తాం. అదే విధంగా ఆసరా పెన్షన్లు పెంచాలి, అది కూడా పెంచుతాం. తులం బంగారం చేస్తామమ్మా. తర్వాత బరాబర్ అన్ని కూడా క్రమంగా ఫస్ట్ మనం ఒడ్డున పడాలా. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి. ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని కొనసాగించుకుంటూ పేదవాళ్ళని అభివృద్ధి చేసుకుంటూ గూడు కట్టి కూడు పెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రజలే అంగీకరిస్తున్నారు. అరే మేము 15,000 పంట రైతు భరోసా ఇస్తారని చెప్పి 12,000 ఇస్తారంటే అంగీకరించారు. నిజంగానే పైసలు లేవు రేవంత్ రెడ్డి దగ్గర. ఆ ప్రభుత్వం ముదనాష్ట ప్రభుత్వం పోయింది, మన నాశనం చేసింది. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు కాబట్టి ఏం కాదులే అని చెప్పి వాళ్ళే సర్దుకుపోతున్నారు. వాళ్ళ ప్రజలకు లేని బాధ వీళ్ళకి ఎందుకన్నా ప్రతిపక్షాలు. అందుకే రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు పెట్టి కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు. ఎక్కడ కడతాండమ్మా క్యాంప్ ఆఫీసు? 100 కోట్లు క్యాంప్ ఆఫీసు. ఆయన ఇల్లే వాడు సెక్రటరేట్, ఇల్లుకి వచ్చే ముఖ్యమంత్రి ఎవరంటే ఆయనే. ఎవరు చెప్పారు ఇవన్నీ? విషప్రచారాలు, దుష్ప్రచారాలు ఇవన్నీ. అసలు దుబారా చేసింది వాళ్ళు. ఫామ్ హౌస్లు కట్టుకుంది వాళ్ళు. రేవంత్ రెడ్డికి ఆడన ఉంటే కొండారెడ్డిపల్లి ఇల్లు ఉంది, ఇక్కడ జూబ్లీహిల్స్ తన ఇల్లు ఉన్నది, ఎప్పుడో కట్టుకున్నాడు. అది ఇంకేడన్నా ఫామ్ హౌస్ ఏడన్నా చెప్పు అమ్మాయికి చూపిమ్మనండి. మరి అన్ని బయటకు రావాలిగా. జనవాళ్ళలో ఫామ్ హౌస్, ఎరవాళ్ళలో ఫామ్ హౌస్, హరీష్ రావుకి, కేటీఆర్కి, కవితకి, ఎంతమందికి అమ్మా. బీఆర్ఎస్ ప్రతి నాయకుడు చెవట మూట నాయకుడు ఫామ్ హౌస్ లో ఉన్నాయి. ఎవరు డబ్బులు రేవంత్ రెడ్డి గారికి ఎట్లాంటి ఫార్మ్స్ లేవు, వాళ్ళ తమ్ముళ్ళకి ఎట్లాంటి ఆస్తులు లేవు, ఎట్లాంటి కంపెనీ వాళ్ళు. అవును, కంపెనీలు ఎందుకు లేవు ఇప్పుడు కాదు, మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తీయారు. వాళ్ళు అవినీతి ఏం చేశారు బయట పెట్టాలి కదా. ఆ రోజు నిజాయితీగా సంపాదించుకున్నారు వాళ్ళు. ఈ రోజు కూడా వాళ్ళ సోదరులు అదే నిజాయితీతో పనిచేస్తున్నారు. ఉంటే తీయమనండి, సిబిఐ ఫిర్యాదు చేయమనండి. ఇంత జరుగుతుంది. హిల్ట్ పాలసీ అన్నారు కదా, అవినీతి అన్నారు కదా. తలకాయ ఉందా బీజేపీ వాళ్ళకి? కేంద్రంలో మీరుండి సిబిఐ ఈడీలు ఉండి, ఈడీ చీమ చిటుక్కుమంటే ఒకవేళ మనీ ట్రాన్సాక్షన్ జరిగితే చీమ చిటుక్కుమంటే ఈడీ వచ్చింది. మరి అసలు ఎందుకు రాలేదు అంటే అసలు అక్కడ ఏం జరగలేదు. అయినా మేమేమంటున్నాం, హిల్ట్ పాలసీ మీద సిబిఐకి ఫిర్యాదు చేయండి, లేకపోతే ఈడీకి ఫిర్యాదు చేయండి. ఇక్కడ విచారణ సంవత్సరం మీద నమ్మకం లేకపోతే అవన్నీ చేయకుండా ఉత్త ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి అంటే విష ప్రచారం చేయడం. ఇవన్నీ కూడా విష ప్రచారాలే. అసలు ఎక్కడ జరిగిందమ్మా? ఎక్కడ జరగలేదు. అవినీతి జరగడానికి ఆస్కారమే లేదు. కాకపోతే వీళ్ళు ముందే తొందరపడి ముందే కూస్తున్నారు. అది జీవో రాకముందే 5 లక్షల కోట్లు అంటారు. అసలు దరఖాస్తులు తీసుకోకముందే 6 లక్షల కోట్లు అని ఇంకోటి అంటాడు, వీడనాడని ఇంకోటి బీజేపీ అంటాడు. ఇది అర్థం ఉంది? అసలు మనిషికి నోటికి ఏం తింటారు? వీళ్ళు అన్నం తింటారా, గడ్డి తింటున్నారా? ఈ విధమైన వ్యాఖ్యలు చేయడానికి. అంటే ఇప్పుడు మెస్సీ వస్తున్నాడు కదా, మెస్సీతో అట్లా అంటే ఆడొచ్చా ఆడరాదు? ఒక ముఖ్యమంత్రి ఎందుకు ఆడకూడదమ్మా? మా ముఖ్యమంత్రి యువకుడు, చక్కగా ఆడతాడు. ఫుట్బాల్ క్రీడలని ప్రోత్సహించాలి. ఈ ఫుట్బాల్నే కాదు, ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడా లేదా, దానికి నిర్మాణం చేస్తాడా లేదా, క్రీడలు మానసిక ఉల్లాసానికితో పాటు మన భారతీయులకు పేరు తేవాలి. ఒలింపిక్స్లో ఈ తెలంగాణ బిడ్డలు పాల్గొని భారతదేశానికి పతాకాలు అందించాలని లక్ష్యం రేవంత్ రెడ్డి గారిది. ఫుట్బాల్ ఆడితే అది తప్పు అంటే వ్యభిచారం చేసి తప్పు. ఆయన ఏమన్నా ఫుట్బాల్ ఆడతాడమ్మ అక్కడ? లేకపోతే అత్త సొమ్మలుడు దానం చేసినట్టు ఈ ఫార్ములా 1 రేస్కి ప్రభుత్వ ధనాన్ని ఏమైనా ఇచ్చిండా? టికెట్ ధర ఉంది 6,000, 10,000, 15,000 కొనుక్కుంటే ఇష్టం ఉండే. మెస్సీ అలాంటి క్రీడాకారులు, అంతర్జాతీయ క్రీడాకారుడు వస్తుందంటే చాలా మంది అభిమానులు వస్తారు, టికెట్లు కొనుక్కుంటారు. తద్వారా ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని దేనికి ఉపయోగిస్తారు? ప్రజా సంక్షేమం కోసం వాడతారు. ఎక్కడ దుబారా అయింది? గత ప్రభుత్వం కూడా ఈ కార్ రేసులో అదే చేసింది. ఈ కార్ రేసులో ఎక్కడ చేసింది? హెచ్ఎండిఏ నిధులు సంబంధం లేని ఆ శాఖకు తెలవకుండా, రికార్డు లేకుండా, ఇప్పుడు కూడా రికార్డు లేవు, ఆ శాఖకు తెలవకుండా ఎన్నికల సంఘం విధుల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం తెలవకుండా అంత పెద్ద మొత్తంలో డబ్బులు విదేశాలకు బదలాయించేటప్పుడు పౌండర్ రూపంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఉండాలా? భారత రాజ్యాంగంలో 166 1 సెక్షన్ ఒకటి ఉంది. 294 ఎంతో 90 సంథింగ్ సెక్షన్లు ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం విదేశాలతో డబ్బులు ఒప్పందాలు జరిగేటప్పుడు తప్పకుండా భారత ప్రభుత్వం రాష్ట్రపతి పేరు మీద జరగాల. గవర్నర్కి సమాచారం ఉండాలి, రాష్ట్రపతికి ఉండాలా. గవర్నర్ పేరు మీద జరగకుండా, రాష్ట్రపతి పేరు మీద జరగకుండా, ఎన్నికల సంఘాన్ని తెలవకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు లేకుండా ఇన్ని ఉల్లంఘనలు దేనికోసం చేశారంటే ఆ డబ్బుని మళ్ళీ వాళ్ళ పార్టీ ఖాతాలోకి చేరవేసుకోవాలి కాబట్టి ఈ తప్పు చేశారు కాబట్టి దొరికిపోయారు. మరి ఇందులో ఎక్కడుంది చెప్పండి? అందులో టికెట్ ధర ఇష్టం ఉంటే పోతావు, కొనుక్కుంటావు. అప్పటికే టికెట్లు సగం అయిపోయినట్టు అసలు దొరకని టికెట్లు చూడండి ఇప్పుడు ఆన్లైన్లో. మీరు మెస్సీకి రేపు రేవంత్ రెడ్డి ఆడే గేమ్కి అట్లా ఆ విధంగా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ప్రజా సంక్షేమం కోసమే రేవంత్ రెడ్డి గారు వాడతారు తప్ప ఆయన జేబులోకి పోయేవి కావు. ఎక్కడ ప్రజాధనం దుర్వినియోగం కాదు.
ఇలా గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చుకొచ్చే విధంగా జరుగుతున్నాయి. అది సిటీలో పెట్టకుండా ఎందుకు ఆ 4th సిటీలో? కొత్త భవిష్య నగరం కదా మనం. 2047 ఇలా హైదరాబాద్ 1950లో ఏ విధంగా ఉంది, 1960లో ఏ విధంగా ఎదుక్కుంటూ వస్తున్న, అభివృద్ధి చెందుకుంటూ వస్తుందా లేదా? కాబట్టి ఇప్పుడు 1.5 కోట్ల మందికి ఈ 3 నగరాలు సరిపోవట్లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ చాలట్లేదు, ట్రాఫిక్ ఇబ్బందులు. కాబట్టి కొత్త నగరం ఎయిర్పోర్ట్ దగ్గర అటు ముచ్చింతల ఆ ప్రాంతంలో, అది ఎక్కడ మన కందుకూరు ఆ ప్రాంతంలో కొత్త నగరం నిర్మించడం తప్పేం కాదు కదా. ప్రజలు అటు పోతారు, అక్కడ కూడా అభివృద్ధి అవుతుంది. 3-4 నగరం 4 వైపు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇండస్ట్రీ వల్ల అభివృద్ధి, ఆంధ్ర నాయకుల అభివృద్ధి. ఎందుకు ఆంధ్ర పరిశ్రమలకు కానివ్వండి, గాయకులకు కానివ్వండి, కళాకారులకు కానీ కులాలు మతాలు ఉండవమ్మా. ఇప్పుడు ఎక్కడో అమెరికా కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు పెట్టాలో, విప్రో కంపెనీ ఇక్కడ మొన్న పెట్టింది, అమెజాన్ ఇక్కడ పెట్టింది. నేను వాళ్ళు అక్కడ పెట్టుకోవచ్చు వాళ్ళ దేశాల్లో. అభివృద్ధి అనే విషయంలో, పరిశ్రమల విషయంలో దానికి ఈ కులాలు, ఈ మతాలు, ఈ సంకుచిత భావాలు ఉండవు. రైట్. ఇప్పుడు మీరే అన్నారు కళాకారుల గురించి మాట్లాడండి. ఇప్పుడు ఏదైతే రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ప్రతిష్ట ఒక్కింత చర్చనీయాంశమైంది. ఎందుకమ్మా? ఆయన ఉగ్రవాదే బాలసుబ్రహ్మణ్యం, లేకుంటే తీవ్రవాదే, లేదా అసాంఘిక శక్తే? ఆయన ప్రపంచం గర్వించదగ్గ గాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. అదేవిధంగా బహుభాషల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, మరాఠీ, ఇక ఆయనకు వచ్చిన దాదాపు తెలిసిన సినిమా రంగం ఉన్న ప్రతి భాషలో కూడా పాటలు పాడింది ఆయన. అట్లాంటి జాతీయ గాయకుడు. జాతీయ నాయకులు ఉంటారు, జాతీయ గాయకులు ఉంటారు. జాతీయ నాయకులు మన దగ్గర విగ్రహాలు పెట్టుకోవట్లేదా? అట్లాంటి జాతీయ గాయకుడు తెలంగాణకు పరిమితం కాదు ఆయన, భారతదేశం మొత్తానికి ఉపయోగపడ్డటువంటి గాత్రాన్ని అందించినటువంటి గొప్ప గాయకుడు. తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళని కూడా గౌరవించుకుంటున్నాం. వాళ్ళ విగ్రహాలు వేరే ప్లేస్ మనం ఎక్కడ చూస్తుంటాం కదా. ఎందుకు ఇప్పుడు అందశ్రీ ఉన్నాడు, గద్దర్ ఉన్నారు. గద్దర్ని ఇంట్లోకి రానిలే కేసీఆర్. ఇలా గద్దర్ని గుండెల్లో పెట్టుకొని ఆయన వర్ధంతి జయంతులు ప్రభుత్వమే జరుపుతుంది. ఒక ట్రస్ట్ కూడా ప్రభుత్వం ₹1,00,00,000 ఇచ్చింది. అంతేకాకుండా గద్దర్ పేరు మీద చలనచిత్ర పరిశ్రమలో ఒక అవార్డు పెట్టింది. అదే విధంగా గద్దర్ ఆ మూమెంట్ మీద కనీసం గద్దర్ మొహం లేదు. గద్దర్ అవసరం అమ్మా. గద్దర్ సింహం లాంటి ముఖం, దానికి మొమెంటోలు అవసరం అమ్మా. ప్రతి మనిషి గద్దర్ అనగానే ప్రతి మనిషి గుండెల్లో కళ్ళల్లో గద్దరు ప్రత్యక్షమవుతాడు. అరే పేరే ఆయనది అయితే గద్దర్ అవార్డు, అయితే నంది అవార్డులా గద్దర్ అవార్డు. తెలంగాణ ఉన్నంత వరకు, చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు తప్పకుండా గద్దర్ అవార్డు ఉంటుంది. ఆ విధంగా గౌరవించుకోవడం లేదా? వారి కుమార్తె ఎమ్మెల్యే ఓడిపోతే సాంస్కృతిక సారథి చైర్మన్ ఇచ్చినవా లేదా? ఇంకెక్కడ జరిగి తక్కువ చేసినాం? అదేవిధంగా అందేస్తే తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ, ఆ గీతాన్ని 10 ఏళ్ళు నిర్లక్ష్యం కాబడింది. తెలంగాణ వచ్చిన రాష్ట్ర గీతం లేకపోవటం సిగ్గుచేటు మనకి. అదే గీతాన్ని పాడమని అంటే నేను తెలంగాణకి సపోర్ట్ చేయను, నేను పాడాను అని చెప్పేసి అన్నందుకు ఈ రోజు ఈ చర్చ స్టార్ట్ అయింది. ఎవరు ఇప్పుడు అది అప్పుడెందుకు తెలుసు రాలేదు చర్చ? ఇప్పుడేం తీసుకొస్తున్నారు? ఆయన విగ్రహం పెడతారంటే వీళ్ళకి ఏం లేదు. వెనకటికి పనిలేనోడట పిలితలకాయ గురికిండట. కొంతమంది ఉంటారు, వాడు ఎప్పుడు ఏం దొరికిద్దా, దీన్ని ఎట్లా చూద్దామా, ఏ విధంగా విమర్శిద్దామా, తద్వారా వెలుగులోకి వద్దామని చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన పాడనండు, ఆయన తీరిక లేనటువంటి కళాకారుడు. ఆయన కూడా కళాకారుడు అంటే ఏందమ్మా, ఆ పరిశ్రమలో బతుకుతున్న వ్యక్తి, ₹4 సంపాదించుకొని ఇల్లు కుటుంబమో స్థిరపడటం కోసం ఆయన పాటలు పాడతాడు. ఆయన ఎందుకు వద్దండా ఆ రోజుల్లో? తీరిక లేకొద్దండా? లేకపోతే ఒకవేళ ఈ పాట పాడితే ఆ సినీ పరిశ్రమలను వెలివేస్తారని భయపడిండా? అట్లా కూడా ఆలోచించాలి కదమ్మా హ్యూమానిటీతో మనం. అంత మాత్రాన బాలసుబ్రహ్మణ్యం పాటను వినుకొని ఉంటారా? ఎవరైతే మాట్లాడుతున్నారో మరి వాళ్ళు దొంగచాటుకు బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటారు కదా. అట్లా పెరిగిన వాళ్ళే కదా. ఎవరేం లేదమ్మా, బాలసుబ్రహ్మణ్యం ఎంత బాగుంటే అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆ విగ్రహాన్ని ఇక్కడ వాళ్ళు ఎవరమ్మా? ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంకా అదృష్టం ఏంటంటే ఆ ఖర్చు ప్రభుత్వం మీద పడట్లే. ఖర్చుని బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులే భరిస్తున్నారు. భరించుకుంటూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎక్కడ ఇచ్చింది అది? రవీంద్ర భారతి, కళల భారతి. అది కళాకారులు సాంస్కృతిక వేదిక, అది కళాకారుల సాంస్కృతిక వేదిక రవీంద్ర భారతి. అట్లాంటి చోట మరి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే తప్పేందమ్మా? వాళ్ళు అంటున్నారు మాకు తెలంగాణ కళాకారుల విగ్రహం పెట్టాలి, మన కళ పెడదాం, వాళ్ళని గౌరవించుకుందాం. వాళ్ళని ఎక్కడంటే మీరు ఇవ్వండి, అసలు ఎవరు విగ్రహం పెట్టాలో ఏందో ఇవ్వు.
జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి జాతీయ కళాకారులుగా ఎవరు ఎదిగారు అట్లాంటి వాళ్ళ పేర్లు ఇవ్వండి, తప్పకుండా పెడదాం. నిరాకరిస్తే కదా. ఇది స్పందించే ప్రభుత్వం, బంధించే ప్రభుత్వం కాదు. కొంతమంది వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ వాళ్ళు వెలుగులకు రావాలని చెప్పి మహనీయులను అవమానపరుస్తున్నారు. తప్పది. బాలసుబ్రహ్మణ్యం ఎవరికి కీడు చేయలేదు. ఆయన పాడనన్నారు. ఆ రోజు ఎందుకు నిరాకరించిండో మనకు తెలియదు, కానీ ఆ విషయం అప్పుడు ప్రచారం చేయలే. మళ్ళీ ఎవరితో పాడిచ్చారు? మళ్ళీ అదే ఆంధ్ర వ్యక్తితో పాడిచ్చారు, రామకృష్ణతో పాడిచ్చారు లేదా? మరి రామకృష్ణ తెలంగాణోడా చెప్పండి? అందుకే ఎందుకు పాడిచ్చారనంటే కళకు కానీ కళాకారులకు కానీ ఇట్లాంటి వాళ్లకు ప్రాంతాలు ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఉండవు. దీన్ని అర్థం చేసుకోవాలి. సంకుచిత భావంతో ఉండాలి. మనం ఎక్కడున్నాం? మనం తెలంగాణ వచ్చింది, ఇది అయిపోయింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని గౌరవించుకుందాం. ఇలా సమ్మిట్లో, గ్లోబల్ సమ్మిట్లో ఇలా తెలంగాణ కళారూపాలు ప్రదర్శనం అవుతున్నాయి. బతుకమ్మ నడుస్తుంది, ఒగ్గు కథ, ఏ కళాని రూప, పేరిణి నాట్యం, పేరిణి నృత్యం, ఇట్లా రకరకాల ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు అక్కడ ప్రదర్శించబోతున్నాం. అరే మన తెలంగాణ యొక్క కళా ఔన్నత్యాన్ని ప్రపంచానికి దాడుతున్నాం మనం. ఇంకా మీరు సంకుచిత భావంతో వాడొద్దు, వీడొద్దు, అదొద్దు, ఏంది అసలు ఈ వద్దనే మాట ఎందుకు? అసలు మిమ్మల్ని వద్దంటారు చివరి జనాలు. చాలా విగ్రహాన్ని కూడా ఆంధ్ర బార్డర్ లో పెట్టేస్తాం, తీసుకెళ్లి జాగ్రత్తగా. ఎవరమ్మా వీళ్ళకి ఏ అధికారం ఉందా ఆ విధంగా మాట్లాడటానికి? వీళ్ళు ఏమన్నా దేశద్రోహ ఉగ్రవాదులా, లేకపోతే ఏమన్నా బందిపోట్ల మా ఇష్టం దోచుకొని విగ్రహం తెచ్చుకొని పోతాం అంటానికి? తప్పు. ఆ మాటలు మాట్లాడకూడదు. అది ప్రభుత్వం చట్ట ప్రకారం అనుమతి ఇచ్చింది, దొంగ చోటకి ఇచ్చిందా? ఆయన జాతీయ గాయకుడు. అంబేద్కర్ ఎక్కడ పుట్టిండు? మహారాష్ట్రలో పుట్టిండు. అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిండు. పూలే అంబేద్కర్ లాగానే ఇద్దరు కూడా అణగారిన వర్గాల కోసం కొట్లాడారు. ఇలా ఎక్కడ పోయిన విగ్రహాలు ఉన్నాయి. మహారాష్ట్ర పొమ్మంటావా? అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం ఎన్నో పాటలు పాడిండు, అద్భుతమైన పాటలు పాడిండు, మా మానసిక ఉల్లాసాన్ని కలిగించిండు అందరికీ. అట్లాంటి ఆయన మహనీయుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటే తప్పు అనటం మాత్రం అది సరైనటువంటి విధానం కాదు. రైట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా పిలవంగానే మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.